అలాగే ఈ 70 సంవత్సరాలు వీరు చెరలోకి వెళ్ళారని చెప్పాను కదా, నెబుకద్నెజర్ తీసుకెళ్లాడని చెప్పాను కదా. అయితే ఈ 70 సంవత్సరాలకు ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే 722 బీసీలో, అంటే ఈ 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళక మునుపు అష్షూరు సామ్రాజ్యం ఉత్తరాన ఉన్న 10 గోత్రాలు, ఇశ్రాయేలీయుల యొక్క ఉత్తరాన ఉన్న 10 గోత్రాలను తీసుకుని పోయింది, చెరపట్టుకుని పోయింది. తర్వాత రెండోసారి 605 నుంచి 586 బీసీలో బబులోను సామ్రాజ్యం యెరూషలేమును తీసుకెళ్లిపోయింది. యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడొచ్చు. అలాగే మూడోసారి 539 బీసీలో పారసీకుల రాజు కోరవేషు వచ్చి బబులోనును నాశనం చేసి పారసీక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే 538 అంటే తర్వాత సంవత్సరం 38 బీసీలో వారిని యెరూషలేము వెళ్ళమని వారికి ఆజ్ఞాపించి ధన సహాయం కూడా ఎంతో చేశాడు ఈ కోరవేషు రాజు. ఈయన గురించి యెషయా గారు ఈయన పుట్టక మునిపే, ఈ రాజ్యం స్థాపించబడక మునిపే, అనగా ఈ రాజ్యం ఇంకా బబులోను స్థాపించబడక ముందే, బబులోను రాజు రాకముందు, ఆయన పుట్టక